నేను చెప్పేటువంటి ఈ 3 అక్షరాలలో మీ పేర్లు మొదలవుతాయి. ఈ 3 అక్షరాల్లో మీ పేర్లు మొదలైన మీరు పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ లో 1 గాని 0 గాని 8 గాని 9 గాని ఈ 4 సంఖ్యలుండి ఈ 3 అక్షరాలతో మీ పేర్లు మొదలవుతే ఈ 2026 స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా అన్నట్టుగా ఏది ప్రయత్నించినా ఖచ్చితంగా మిమ్మల్ని విజయ తీరాలకు దరి చేరుస్తుంది. సో ఎవరి పేరైతే ఎన్ అనే అక్షరంతో మొదలవుతుందో, అలాగే కే అనే అక్షరంతో మొదలవుతుందో మరియు ఆర్ అనే అక్షరంతో మొదలవుతుందో ఈ 3 అక్షరాలతో మీ పేర్లు మొదలై మీ డేట్ ఆఫ్ బర్త్ లో 1 గాని 0 గాని 8 గాని ఉన్నా మరియు మీరు 9కి సంబంధించిన నెంబర్ లో జన్మించిన మీ డేట్ ఆఫ్ బర్త్ మొత్తాన్ని కూడితే 9 వచ్చినా కూడా ఈ మూడిట్లో ఏ ఒకటి ఉన్నా మీరు 2026లో మహాద్భుతంగా మీ జీవితం ఉండబోతుంది. మీరు ఉద్యోగం చేయండి, ఖచ్చితంగా ఉద్యోగంలో ఉన్నత స్థానాలకు ఎదుగుతారు. వ్యాపారం ప్రారంభించిన అనతి కాలంలోనే ఉవ్వెత్తున కెరటంలా ఎగసిపడతారు. అలాగే ఎవరైతే దీర్ఘకాలికంగా సమస్యలతో వేధింపబడుతున్నారో, రుణ బాధలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి, ఎంత డబ్బు సంపాదించినా నిలబడని వారు, మెయిన్ గా కుటుంబ సభ్యుల మధ్య ఎప్పటికీ మనస్పర్ధలు ఉన్న వాళ్ళు, వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళు, వివాహం చేసుకున్న తర్వాత భార్యాభర్తల మధ్య సఖ్యత లేక కోర్టు మెట్లు ఎక్కుతున్న వాళ్ళు, అలాగే పిల్లలు ఎవరైతే ఎన్కేఆర్ ఈ అక్షరాలతో మీ పిల్లల పేర్లు మొదలైనా కూడా ఒక్కసారి మీ పిల్లల పేర్లలో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయో చెక్ చేసుకోండి. ఎందుకనంటే మనకు ఉన్నటువంటి పంచభూతాలు 5. ఈ 5 ఓవెల్స్ ప్రతి దానికి ఒక్కొక్క తత్వం ఉంటుంది. వాయుతత్వం, భూతత్వం, జలతత్వం. సో ఇన్ని తత్వాలతో ఉన్న వాళ్ళు ఏది మీ జీవితంలో 2026 అనగా మొత్తాన్ని కూడితే 1 వస్తుంది. ఖచ్చితంగా మీ డేట్ ఆఫ్ బర్త్ లో 1, 0, 8, 9 లేదు NRK ఈ రెండిట్లో ఏదో ఒకటి వచ్చినా కూడా మీ జీవితానికి ఇంకా తిరుగులేదండి.